అయ్యా హిజ్కియా భక్తుడు అంటాడు, నా ప్రాణాన్ని అయ్యా అతని మరణంలో నుంచి తప్పించి ఈ దినము నా పాతాళంలో నుంచి నా ప్రాణాన్ని బయటికి తీసి ప్రభా సజీవుడిగా నీ సన్నిధిలో సజీవ లెక్కలో ఉంచినావు. అయ్యా అతన్ని ప్రేతలు నిన్ను ఆరాధించలేరు, మన్ను నేను స్తుతించదు కదా ప్రభా. నా ప్రాణాన్ని ఈ దినమున నీ యొక్క కౌగిట్లో దాచి ఇవతన్ని నీ కృపలో నా ప్రాణాన్ని కాపాడి భద్రపరిచి సజీవంగా నీ సన్నిధిలో నిలబెట్టి పరిశుద్ధమైన చేతులెత్తి నిన్ను ఆరాధించడానికి కృపను అనుగ్రహించినందుకు నీ యొక్క ఆశ్చర్యకారంలో నేను వివరిస్తాను ప్రభు అని హిజ్కియా భక్తుడు అన్నట్టుగా అయ్యా తండ్రి ప్రభా నీ సన్నిధిలో మేమందరం ఉన్నాం. దేవా నీ తేజోమహిమ నిలిచే స్థలాన్ని మేము ప్రేమిస్తున్నాము తండ్రి. ఏ స్థలమందు మీరు ఉన్నారని నీ ప్రసన్నత మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముతున్నాం. తండ్రి ప్రభా మీరు మాయగా చేసిన మేలులకై అయ్యా తండ్రి ప్రభా నరకపు పొలిమేరలో మా జీవితాలు ఉన్నప్పుడు తండ్రి ప్రభా మేము మిమ్మల్ని కనుగొనలేదు కానీ మీరే మమ్మల్ని కనుగొన్నారు. మేము నిన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని వాక్యం సెలవిస్తోంది ప్రభా. మేము మొదట నిన్ను ప్రేమించలేదు కానీ ఓ ప్రభా మీరు మమ్మల్ని మొదటిగా ప్రేమించారు తండ్రి. అయ్యా మా కొరకు అయ్యా అతను ఏమీ ఆశించకనే తను మా కొరకు దిగి వచ్చి ప్రాణం పెట్టిన దైవమా నీకు వందనాలు. మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని పోషిస్తున్నావు, ఇంతవరకు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చావు, ఇంతవరకు మాకు తోడుగుని మమ్మల్ని ఆదరించావు. పక్షి రాజుగా నీ రెక్కలపై మమ్మల్ని మోస్తున్నావు. ఒక బాధ్యత కలిగి ప్రభా ఒక తండ్రిగా ఒక తల్లిగా అయ్యా తను ఒక మంచి స్నేహితుడిగా ఒక మంచి బంధుమిత్రుడిగా తన ప్రతిక్షణ మాతో మమ్మల్ని నడిపిస్తున్నావు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన రీతిగా ఒక మంచి స్నేహితుడిగా ఈ దినమున మా కొరకు అయ్యా తన మా క్షణము ప్రతి క్షణము మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తా ఉన్నా ప్రభా. మీరు అన్నారు పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిపోయినా నా కృప నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టి వెళ్ళిపోదు. నేను నీతో చేసిన మాట నేను నెరవేర్చి వాడను, నీకు చేసిన నిబంధన నిన్ను విడిచిపెట్టి దేవుడను కానని నీ చెయ్యి విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మీరు చేసిన వెలులకు స్తోత్రాలు ప్రభా. ఎందుకు పనికిరాని అయ్యా ఈ మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటు వాడని వాక్యం సెలవిస్తుంది. అలాంటి మమ్మల్ని దౌర్భాగ్యపు అయ్యా తన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా స్నేహితులని పిలిచిన గొప్ప దేవుడు అయ్యా. నిన్ను మేము ప్రేమిస్తున్నాం. ఓ మంచి దేవ నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఓ మమ్మల్ని రక్షించావు, నీ కృప మాత్రమే ప్రభా. ఓ తన్ని మేము బలహీనులుగా ఉండగా అయ్యా తన్ని ప్రభా ఇంకా మేము చీకట్లో ఉంటుండగా యుద్ధ కాలంలో ఆయన క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టానని ఆయన కృప చేత మాత్రమే మనం రక్షింపబడి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది రీతిగా. అవును తండ్రి ప్రభా మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని ప్రేమించావు అయ్యా తన్ని ప్రభా. జీవ గ్రంథంలో మా పేర్లు రాస్తావు అయ్యా తన్ని ప్రభా. మమ్మల్ని మా పైన శిక్షను కట్టేసి మా స్థానాన్ని నువ్వు కోరుకున్న తండ్రి. నీకు వందనాలు ప్రభా. మా పైన నిందను మీరు తీసుకున్నారు ప్రభా, మా పైన శిక్షను తీసుకున్నారు ప్రభా. మాకు మేము పొందాల్సిన రోగములను మీరు తీసుకున్నారు ప్రభా, మా వ్యసనములను భరించారు ప్రభా. ఓ దేవా నీకు వందనాలు. ఓ మంచి దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లార్డ్. వేలాది వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లార్డ్. నిన్ను ఆరాధిస్తున్నాం. అందరూ కూడా చెప్పుదామా యేసయ్యా నీకు వందనాలు. మా పైన చూపిన ఎనలేని ప్రేమకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని పోషిస్తున్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు. నీ హస్తము మమ్మల్ని పోషిస్తుంది ప్రభా. మాకు ఏ లేమి లేదు ప్రభా. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొట్టాయేమో కానీ ప్రభా నిన్ను నమ్ముకున్నందుకు నిన్ను ప్రేమించే వారికి అనగా మా జీవితంలో ఏ మేలు కొదవలేకుండా అడుగు వాటికంటే ముంచి వాటికంటే అత్యధికంగా ఈ దినమున మా జీవితంలో చేసిన దేవానికి వందనాలు చెల్లిస్తాం. ఆయన చేసిన విలువలను జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు కోట్లాది స్తోత్రాలు అని చెప్పి పాడదామా. ఆయన చేసిన విలువలను జ్ఞాపకం చేసుకున్నామా, ఆయన చెప్పిన కృపను జ్ఞాపకం చేసుకున్నామా. ఓ తప్పిపోయిన మా జీవితాలను ఓ వెతుక్కున్న రక్షించుకున్న దేవమా, ఓ మా కొరకు దిగి వచ్చిన ఓ కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పోషిస్తున్న మా పోషకుడా నీకు స్తోత్రాలు లార్డ్. వర్షిప్ యు. నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మేము ప్రేమిస్తున్నాం రాజా. నీకు వందనాలు. పాడదామా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను మా పైన శిక్షను తప్పించినందుకు నీకు కోట్లాది స్తోత్రాలు. మాపై జాలి కనపరిచి ఇవతన్ని మాపై ప్రేమ కురిపించి ఈ దినమున మమ్మల్ని సన్నిధిలో పరిశుద్ధపరిచి ఇవతన్ని పరిశుద్ధులని పేరు పెట్టి పిలిచి నీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన రక్తము యవ్వన కాలపు రక్తాన్ని చిందించి ఈ దినమున మమ్మల్ని సజీవంగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని పాడదాం అందరం కూడా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత
చెప్పండి బిగ్గరగా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. మంచిగా అది మాత్రమే శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేతనే నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత రక్షించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై దగ్గరగా కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు జీవగ్రంథమున పేరుంచినందుకు జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటించినందుకు
జీవ గ్రంథంలో మా పేర్లు రాశావు. ఇవి నరకపు పొలిమేర ఉన్న మా బ్రతుకులను బాగు చేశావు. ఓ తండ్రి ప్రభు, మాలో మంచిదనం లేకుండా, మాలో అయాతని నీకు ఇష్టమైన క్రియలు ఏమాత్రం లేకపోయినా, ఓ తండ్రి ప్రభు, మీరు అన్నారు నా రాజ్యానికి వారసులుగా ఇగో తండ్రి నీ పక్కన మమ్మల్ని కూర్చుని పెట్టుకుంటానని వాగ్దానం చేసావు తండ్రి. నీ చేతిలో మమ్మల్ని దాచి ఉంచావు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు అయ్యా. నీ యొక్క యవన కాలపు రక్తం చేత మమ్మల్ని విమోచించావు అయ్యా. యెహోవా విమోచించిన వారు ఇగో విమోచన గీతములతో వాళ్ళు ఆయన సన్నిధిలో సంతోషించి హర్షిస్తారని వాక్యం తెలుస్తోంది. అవును ప్రభు, నీ సన్నిధిలో మేము అందరం కూడా విమోచింపబడ్డాం రక్షణ సునాదాల చేత. ఇగో తండ్రి, మా జీవితాలు ఈ విధంగా నేను ఆర్థించి కృపను మాకు ఇచ్చావు. కృప చేత రక్షించావు. కేవలం ఉచితమైన కృప చేత మమ్మల్ని రక్షించి మా అక్కర్లన్నీ తెరిచి మమ్మల్ని పోషించి ఇగో తండ్రి ప్రభు, భవిష్యత్తు గురించిన దిగులు ఆందోళనలు మాకు ఎదురైనప్పుడు అయ్యా తండ్రి దిక్కుతోచిన స్థితిగతులను ఇగో తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నా నావికుడవుగా మా చేపట్టుకుని నడిపిస్తూ మా ముందు నడుస్తూ ఇగో తండ్రి ప్రభు, అన్ని నీవై మమ్మల్ని ఆదరించిన తండ్రికి నీకు వందనాలు చెల్లిస్తుంది. నీ గొప్ప ప్రేమకై, నీ గొప్ప కృపకై, నీ జాలికై, నీకు దయకై అయ్యా తండ్రి మా ప్రేమ చూపినైనా లేని ప్రేమకై నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నిజమే, నీకు 100,000,000 స్తోత్రాలు తండ్రి. మీకు మహిమ ఘనత ప్రభువులు తండ్రి. ఎందుకంటే మీరు మాత్రమే అర్హులు దేవా. ఎందుకంటే మేము ఈ దినమున ఉనికిని కలిగి ఉండడానికి అయ్యా తండ్రి ఇంకా మా ఊపిరి మాలో ఉంది, మా ప్రాణం ఇంకా మాలో దాచబడిందంటే ప్రభు కేవలం మిమ్మల్ని బట్టి, మీరు మాత్రమే కారణము దేవా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తాం. నచురుడు నేస్తున్నాము యొక్క స్తుతి ఆరాధన ప్రార్థన అడిగేడుకుని సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమె దయచేసి అందరూ కూర్చుందాం. మన మధ్యలో బ్రదర్ సతీష్ ఉన్నారు, వాక్య సందేశం అందిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మనం చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ మధ్యకి నా దేవుడు నడిపించి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నా దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తున్నాను. అదే రకంగా దైవ సేవకులకు, సేవకురాలకు, పెద్దలకు, సంఘ విశ్వాసులకు నా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలము పాటలు సమయం సరిపోవట్లేదని
సిస్టర్స్ అన్నకి కంప్లైంట్ చేశారంట, సాయంకాలం సమయం ఇచ్చినప్పుడు సమయాన్ని వృధా చేసుకోకుండా ఆడుకోవాలి, జ్ఞాపకం చేసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. తల్లు వంచండి. ఆశ కలిగిన ప్రార్థనని నా దేవుడు తృప్తిపరిచే దేవుడు, ఆహారము పెట్టకుండా పంపించే దేవుడు కాదు. శ్రేష్టమైన ఆహారాన్ని మనందరికీ కడుపు నిండా పెట్టి పంపించే నా కన్న తండ్రిని ఆయన వేడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ శ్రేష్టమైన బలమైన అభిషేకమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు అయా సంఘముగా మేము మానక కూడుకొని నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు నాయన. ఓ పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి ఇదిగో శ్రేష్టమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం. మాట్లాడేది నీవయ్యా. అయా మాట్లాడి మా హృదయాలను మార్చే దేవుడు నీవు. దేవా నాయన, ఈ సమయాన్ని నీకు అప్పచెప్తున్నాం, ఈ స్థలాన్ని మీకు అప్పచెప్తున్నాం, మా ప్రాణ ఆత్మ దేహములు నీకు అప్పచెప్తున్నాం. దేవా, నీ మాటలు విని మా హృదయాలు మార్చబడే అభిషేకమును మాకు దయచే. దేవా, నిలబడుతున్న నీ సేవకులను దర్శించు ప్రభువా. మట్టివాడను దేవా, నీ నడిపింపు కొరకై దేవా 2 చేతులు ఎత్తి నీ పాదాలు ఎందుకు మొరపెట్టుకుంటున్నాను. నీ నడిపింపును నాలోనికి, నా మీదికి రండి. నీవే అయా ముందు నీ నడిపించమని వేడుకుంటున్నాం. ఆటంకపరచు, అలరచి, అంధకార దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. నీ కృప తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. నీకే స్తుతి చెల్లించుకుంటాం. యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. దేవుడు మన కుటుంబాలను, మీ కుటుంబాలందరినీ దేవుడు కాచి కాపాడును గాక. ఆమేన్. ఈరోజు ఎక్కువ సమయం తీసుకోలే కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొద్ది మాటలు దేవుని ఆత్మలో కొన్ని విషయాలు, ఒక మంచి శ్రేష్టమైన ఆహారాన్ని, శ్రేష్టమైన మాటలను దేవుడు ఆత్మలో పంచుకోవాలని చెప్పి నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఒక చిన్న మాట, మనమందరము దేవునికి కుమారులు, కుమార్తెలమై ఉన్నాం. ప్రతి విశ్వాసి, ప్రతి యవనస్తులు, ప్రతి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన మనస్సులో స్థిరపరచుకోవాల్సిన మాట ఏంటంటే, ఎప్పటికప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, నేను దేవునికి కుమారుణ్ణి, కుమార్తెనై ఉన్నాను. ఎందుకంటే ఈ మాట ఎందుకు దేవుడు మనకి స్పష్టంగా జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఆయన ఈ సమస్తములో, ఈ సృష్టిలో, ఈ లోకములో మనుషులనే కాదు, సమస్త ప్రాణకోటిని ఆయన పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఆఖరి దినము వరకు, చివరి దినము వరకు ఏదైతే మనకు సమయం ఇచ్చాడో ఈ లోకంలో, ఆయన తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే బాధ్యత కలిగిన దేవుడు. నా ప్రియమైన సంగమా, లోకములో మనుష్యులు, లోకములో అనేక విధాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. నేను ఈ మధ్య కాలంలో నూతన సంవత్సరంలో రోజు చదువుకునే వాక్యము సమాజంలోకి వెళ్తున్నాను కాబట్టి ఆదరణ కలిగిన మాటలు తీసుకునే వాక్యాన్ని, కొంత వాక్యాలు చదువుకుంటూ వెళ్తాను. కానీ ధ్యానానికి వచ్చేలేకే ఇంకొక పాఠాన్ని లేకపోతే ఒక లెసన్ తీసుకుంటాను. ధ్యానానికి వచ్చే ఈ సంవత్సరం ఏంటంటే ఆదికాండాన్ని తీసుకుని ధ్యానించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఈ లోకములో అంట మనుష్యులు 2 రకాలు ఉన్నారు. మనుష్యులు ఎవరంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవునికి విధేయత చూపించిన వాళ్ళు,
అంతేకాదు దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఈ యొక్క మనుషులలో ఒక భాగముగా ఉన్నారు. రెండవదిగా చూసుకుంటే దేవునికి విధేయత చూపించిన వాళ్ళు, తెలిసి దేవుణ్ణి త్రోసివేసిన వాళ్ళు, దేవుని పట్ల భయము భక్తి లేకుండా ఏముందిలే అని చెప్పి దేవుని పట్ల అవిధేయత చూపించే వాళ్ళు ఒక గుంపు. నా ప్రియమైన సంగమా, ఎందుకు దేవుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన మనుషులు, ఆయన బిడ్డలు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన పట్ల విధేయత చూపించినా విధేయత చూపించకపోయినా, దేవుడు మాత్రం మన పట్ల ఆయన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు బాధ్యత కలిగిన దేవుడు. మన తండ్రి ఎవరండి? బాధ్యత కలిగిన తండ్రి. అందుకనే మనమందరము మన మనస్సులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను బాధ్యత కలిగిన తండ్రికి కుమారుణ్ణి, కుమార్తెను. ఎందుకంటే ఆయన అంగీకరించకపోయినా ఏమండి, మనము మనుషులుగా మనం పుట్టాము, మనుషులుగా మనం ఆలోచన చేస్తే మనల్ని ఎవరి పట్ల మనము సంతోషంగా ఉంటాము, ఎవరి పట్ల మనము విధేయత కలిగి ఉంటామంటే మన మాట వినే వాళ్ళ పట్ల మాత్రమే. ఏమండి, నీవు ఒకరికి ఆహారం పెట్టాలంటే నీ మాట వినకపోతే, వాడికి డబ్బులు ఇవ్వాలంటే నీ మాట వినకపోతే నువ్వు డబ్బులు ఇస్తావా? నువ్వు ఆహారం పెడతావా? పెట్టవు. కానీ దేవుడు ఎట్లా ఉన్నాడంటే, నీవు ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే ఒక చిన్న వాక్యం చూపిస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం చదవండి. మీ శత్రువులను ప్రేమించుడి, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఎలా ఉన్నాడంట? ఉపకారి అయి ఉన్నాడంట. ఇక్కడ కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఆయన బాధ్యత నెరవేరుస్తున్నాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకుంటే ఏముందిలే, అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటలే, అందరి మీద ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అంటలే అని చెప్పి సాధారణంగా చదువుకుని వెళ్ళిపోతాం. కానీ నేను పోయిన నెలలో స్టార్ట్ చేసి ఆదికాండము 1వ అధ్యాయం నుండి స్టార్ట్ చేసినప్పుడు, నేను ఒక్కొక్కటిగా చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆ నెల రోజు ప్రతిరోజు వచ్చి 1వ అధ్యాయం చదువుతాను. 1వ అధ్యాయము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని చెప్పి ధ్యానించుకుంటూ వస్తా ఉంటే, దేవుడు భూమిని, ఆకాశాన్ని, ఈ యొక్క భూలోకములో జంతువులను, పక్షులను, జలచరాలను అన్నిటిని, ప్రతిదాన్ని మన కొరకు అటన్నిటిని ఏర్పాటు చేసి, ఏమండి, ఆ 26వ వచనం వచ్చేలేకే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాక అని పలికెను, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను అని చెప్పి ఇక్కడికి రాగానే ఆగిపోతాను. నా ప్రియమైన సంగమా, ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి ఆడ కూర్చుంటే, దేవుని దగ్గర కూర్చుంటే, నేను ఆదికాండం మొత్తం ధ్యానించుకుందామని నేను కూర్చుంటే నెల రోజులు ఒక్క అధ్యాయం మాత్రమే పట్టింది నాకు, ఇంకా అయిపోలేదు. ఆ 26వ వచనం దగ్గరికి వస్తాను. మొదట చదువుకున్న వచనాన్ని తీసుకెళ్లి ప్రభు దగ్గర కూర్చోబెడితే, ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేవుడు భూమిని, ఆకాశాన్ని రెండింటిని పెట్టాడు. ఆకాశం పైనుంది, భూమి కింద ఉంది. భూమి మీద మనం నివసిస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేసుకుంటే భూమి మీద ఆకాశానికి మధ్యలో చాలా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకు మార్గాలు ఉన్నాయి, కుటుంబాల కలహాలు ఉన్నాయి. ఏమండి, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆహారం ఉంది, జంతువులు ఉన్నాయి,
మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, సంఘములో ఆరాధన ఉంది, సంఘములో ప్రేమ ఉన్నది, సంఘములో పాటలు ఉన్నాయి, వాక్యము విస్తారముగా ప్రకటించబడుతుంది. ఎక్కడ? ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న మనం. నా ప్రియమైన సంఘమా, ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, చివరికి వెళ్ళిన తర్వాత నా దేవుడు నా పట్ల ఎంత బాధ్యతగా, నేనంటే ఎంత ఇష్టముగా, ఎంత ప్రేమ కలిగి, ఎలా అంటే మన కోసము దేవుడు బాధ్యత కలిగి, ఎలా అంటే మన మనుషులు చూసుకుంటే బిడ్డలు, ఆడపిల్లలు, మగపిల్లలు పుట్టక ముందే తల్లిదండ్రులు తీసుకెళ్లి బ్యాంకులో డబ్బులు వేసినట్టు, వాళ్ళ చదువులకి పెళ్లిళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పి డబ్బులు వేసినట్టు, దేవుడు మనము పుట్టక మునిపే, ఈ ఉనికిలో, ఈ సృష్టిలోకి తీసుకురాకముందే మన తండ్రి ఎంత బాధ్యత కలిగి మనకి ఏదేది కావాలో, ఏదేది మనకి అవసరమో, ఏదేది మనకి ఉపయోగకరంగా ఉంటుందో ఎంత స్పష్టంగా చేశాడని. గాలి లేకపోతే మనము బ్రతకలేము. ఏమండి? చూసుకుందాం. మత్తయి సువార్త 5:45-46 ఇందాక చెప్పాం కదా, చదవండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచు. చాలండి. ఇక్కడ చెడ్డ వాళ్ళ మీద నీటిని సూర్యుని కురిపిస్తున్నాడు, మంచి వాళ్ళ మీద నీటిని సూర్యుని కురిపిస్తున్నాడు. ఇక్కడ డాక్టర్లు, నర్సులు చాలా మంది ఉన్నారు. మనము ఒక చెట్టు బ్రతకాలి అంటే ఏం కావాలి? నీరు ఎంతో అవసరం. ఏమండి? ఎండ కూడా, సూర్యుడు కూడా ఎంతో అవసరం. ఆ చెట్టు బ్రతకాలి అంటే, ఫలించాలి అంటే నీరు, అదే రకంగా గాలి లేకపోతే ఎండ ఎంతో అవసరం. మనిషి కూడా బ్రతకాలి అంటే ఏమండి? నీరు లేకపోతే బ్రతకలేడు, ఎండ లేకపోయినా బ్రతకలేరు, డి విటమిన్ రాదంటారు, అంతే కదా, బ్రతకలేరు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఆయన మనకి ఏది కావాలో, ఏది అవసరమో ఆయన మనము ఉనికిలోకి రాకముందే బాధ్యతను ఎరిగి ఆ బాధ్యతను దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడండి. నేను ఆరాధిస్తున్న దేవుడు, మన తండ్రి ఎవరంటే ఆయన బాధ్యతలను నెరవేర్చటంలో ఎక్కడ రాజీ పడని దేవుడు. ఆయన బాధ్యత తీసుకున్నాడు కాబట్టే, ఆయన బాధ్యతను ఎరిగి ఉన్నాడు కాబట్టే తన పిల్లల పట్ల, తన బిడ్డల పట్ల బాధ్యతను కొనసాగిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని చేయక ముందు కూడా ఆయనకు ఒక ధర్మ సందేశం వచ్చింది. ఏంటంటే, నేను ఉనికిలో లేని ఒక జనాంగాన్ని నేను తయారు చేస్తాను, నా దేవునికి రాజ్యాన్ని నేను కడతానని చెప్పి, వాళ్ళు ఈ రకంగా నేను ఇచ్చిన ప్రేమను బట్టి, స్వేచ్ఛను బట్టి తప్పిపోతారని చెప్పి, ఆ స్వేచ్ఛలో నాకు దూరం అవుతారని చెప్పి ముందుగానే జగత్తుత్పత్తి వేయగలమనుకునే ఆ పునాది వేయబడక మునిపే ఆయన, నేను నా పిల్లలు తప్పిపోతారు, నేను ప్రాణం పెట్టాలి, నేను భూలోకంలోకి వెళ్ళాలి, వారి వరకు నేను ఎదురు చూడాలి, వాళ్ళ ప్రేమను సంపాదించుకోవాలి. ఇదంతా దేనికి అంటే, ఏమండి, నీవు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నావంటే ఖచ్చితంగా నాకు ఇష్టం లేదని చెప్పి 2 రోజులకి వెళ్ళిపోతాం. దేవుడు కూడా ఇష్టపూర్వకంగా నా పిల్లల దగ్గరికి రావాలి, ప్రేమపూర్వకంగా నా పిల్లలు నన్ను హత్తుకోవాలి, నా ఇంటిలోకి రావాలని చెప్పి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి రాజ్యం, అలాంటి రాజ్యాన్ని కట్టాలని చెప్పి, పిల్లలు స్వేచ్ఛను పట్టుకొని లోకంలో తిరుగుతారని చెప్పి ముందుగానే జగత్పత్తి వేయబడక మునిపే నేను ప్రాణము పెట్టి నేను కాపాడుకోవాలని చెప్పి దేవుడు బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. చూపిస్తాను ఎక్కడంటే, చదవండి. ఫిలిప్పులు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పులు రాసిన 2వ అధ్యాయము 2 నుంచి 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు గాని మనుషుల పోలిక
మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు కనపడి మరణమును పొందునంతగా. ఇక్కడ ఆగండి, ఎవరి కోసం ఇదంతా? మన కోసం. చదవండి. అనగా సిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలోనే గాని భూమి క్రీస్తు భూమి కింద గాని ప్రతివాని మోకాలను యేసునామమున వంగాలి. యేసునామమున వంగాలండి. నా ప్రియమైన సంగమా, ఆయన ముందుగానే ఈ సృష్టిలోకి, ఉనికిలోనికి మనుషులను తీసుకురాక ముందే మన జీవితాల అరచేతిలో ఆయన చూసే ఉన్నాడండి. ఆయన కనుగొని ఉన్నాడు కాబట్టి మనం తప్పిపోకూడదనే, నా పిల్లల పట్ల నేను బాధ్యత కలిగి బ్రతకాలని చెప్పి, బాధ్యత కలిగి నేను వెళ్ళాలని చెప్పి ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చాడండి. ఆ బాధ్యత లేకపోతే నాకు అవసరం లేదు, పిల్లలు అవసరం లేదని చెప్పి వదిలేసేవాడు. కానీ మనం వదిలేయలేదు. ఆయన బాధ్యతలు తండ్రి జ్ఞాపకం చేసుకున్నారు. అంతేకాదు, దేవుడు భూలోకంలో వచ్చి కూడా తన బాధ్యతను జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎందుకంటే తన అన్నలు, తన యొక్క సహోదరులు దేవుణ్ణి నమ్మలేదు. మన చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు గారు 18 సంవత్సరాలు వచ్చినప్పుడే యోహాను గారు చనిపోయినప్పుడు యేసయ్య తన కుటుంబం పట్ల బాధ్యతను తీసుకున్నాడని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆ చెక్క పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడంట 30 సంవత్సరాలు వచ్చేంత వరకు. తన కుటుంబంలో అన్నలున్నారు, చెల్లెలున్నారు. మరియాని యేసవు తర్వాత వివాహం చేసుకొని బిడ్డను కన్నాడు. కుటుంబం ఉంది. తను భూలోకంలోకి వచ్చి కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. నా ప్రియమైన సంగమా, అంతేకాదు, ఆయన తన అన్నలు నమ్ముకున్న తన కుటుంబము ఎవరు పట్టించుకోకపోయినా మరియా నమ్మింది. ఆ తల్లి మరియా యేసుక్రీస్తుని నమ్మింది కాబట్టే ఆఖరిలో యేసుక్రీస్తు గారు సిలువలో ఉండి కూడా తన బాధ్యతను తల్లి పట్ల మర్చిపోలేదండి. నేను ఇంకా అంశంలోకి వెళ్ళలేదు, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. తన బాధ్యతను దేవుడు గుర్తు చేసుకున్నాడు. సిలువలో ఆ యొక్క దెబ్బలలో ఉండి కూడా, ఆ యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా, ఆయన యొక్క రక్తము కారుతున్నా ఉండి కూడా తల్లి మౌనంగా తండ్రి ఆ బిడ్డ కలిసి చూసింది. నా పరిస్థితి ఏందయ్యా అన్నట్టుగా చూసింది. ఆయన అంత వేదనకరంలో ఉండి కూడా తల్లి బాధ్యతను నెరవేర్చాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మా, నీ కుమారుడు అని చెప్పి యోహానుకు అప్పచెప్పాడు. నా ప్రియమైన సంగమా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను బాధ్యత కలిగి నడుచుకున్నా, నేను బాధ్యతను ఎక్కడ మేరలేదు. యవనస్తులు మంగళవారం అప్పుడు నన్ను క్వశ్చన్ చేశాడు, అడిగారు. ఏంటంటే, అన్న నేను బాగా భక్తిలో కొనసాగుతున్నాను, ప్రార్థనలో కొనసాగుతున్నాను, కానీ నా ఫ్రెండ్స్ భక్తిలో లేరు, ప్రార్థనలో లేరు. నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకంటే ఎక్కువ ఆశీర్వదించబడుతున్నాను. దీనికి వ్యత్యాసం ఏంటంటే, ఇదే వ్యత్యాసం. ఆయన బాధ్యతను గుర్తు చేసుకొని పిల్లల పట్ల చేయాల్సింది చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, లూకాసు వార్త 6:36 చదవండి. 6వ అధ్యాయము 36 చదవండి. కాబట్టి మీ తండ్రి, ఎవరు తండ్రి? మన తండ్రి. మనం ఏమై ఉన్నాం? దేవునికి పిల్లలై ఉన్నాం, కుమార్తెలు ఉన్నాయి, కుమారులై ఉన్నాం. చదవండి. మీరు కనికరం గలవారే ఉండాలంట. తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఆయన ఆశిస్తుంది ఏంటంటే, ఏమండి, నేను బాధ్యత కలిగి నడుచుకున్నాను. ఏంటి? నీ పట్ల నీకు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాను. నీకు కావలసిన సమస్త కార్యములు నేను ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ నేను వెనక్కి తిరిగి చూడకుండా ప్రతిదీ నీ సమస్తమును నేను నీకు సమకూర్చి జరిగిస్తున్నాను అని చెప్పి ఆయన బాధ్యతను జ్ఞాపకం చేశాడు.
సృష్టి రాకముందే ఆయన బాధ్యత కలిగి మన పట్ల ఒక విధేయత కలిగి ఉన్నాడు. అదే రకంగా తల్లి పట్ల భూలోకంలోకి వచ్చి కూడా కుటుంబం పట్ల, తన తల్లి పట్ల బాధ్యతను కనపరిచాడు. నా ప్రియమైన సంగమా, నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఏ రకంగా బాధ్యత కలిగి నడుచుకున్నానో, నీవు నా కుమారుడువు, నా కుమార్తెవు కనుక మీరు కూడా నెరవేర్చవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ నుండి అంశం స్టార్ట్ అయింది. నా ప్రియమైన సంగమా, నా దేవుడు బాధ్యత కలిగి, మన పట్ల ప్రేమ కలిగి, బాధ్యత కలిగి నడుచుకున్నాడు కాబట్టే ఇంతవరకు మనము పోషించగలుగుతున్నాం, మనము ఆహారము తినగలుగుతున్నాం, ఇంతవరకు మనం ప్రాణముతో ఉండగలుగుతున్నాం. కాబట్టి ఆయన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. మనం అనుకుంటాం, ఉదయాన్నే లెగిసి నేను ఉద్యోగం చేసుకొని వస్తున్నానని చెప్పి, నేను బలంగా అనే రకాలుగా బలంగా నేను తయారవుతానని చెప్పి మనం అనుకుంటాం. కాదండి, ఆయన బాధ్యత కలిగి మన పట్ల మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తున్నాం. ఏమండి, దినదినాలు మనం అభివృద్ధి పొందుతున్నాం. నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను బాధ్యత కలిగి తల్లి పట్ల నెరవేర్చాను, కుటుంబం పట్ల నెరవేర్చాను, నా బిడ్డల పట్ల నెరవేర్చాను, మీరు కూడా బాధ్యతలు కలిగి నెరవేర్చాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. 3 బాధ్యతలు. ఏం బాధ్యతలు కలిగి మనం ముందుకెళ్ళాలని చెప్పి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నేను 3 విషయాలు జ్ఞాపకం చేసి ఎక్కువ సమయం తీసుకుని త్వరగా క్లోజ్ చేస్తాను. మొదటి ఏంటంటే, భౌతికంగా కుటుంబానికి నెరవేర్చవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఏమండి, వినాలి. మొదటి బాధ్యత ఏంటో తెలుసా? భౌతికంగా కుటుంబం పట్ల బాధ్యత కలిగి నెరవేర్చవలసినవి ఉన్నాయి. రెండవదిగా సమాజంలో బాధ్యతలు నెరవేర్చాలి. సంఘములో, మూడవదిగా సంఘములో బాధ్యత కలిగి నెరవేర్చబడాలి. ఎందుకంటే నా ప్రియమైన సంఘమా, నాకెళ్ళి చూడండి, కుటుంబంలో నీవు ఒక సభ్యుడిగా ఉన్నావు. ఏమండి, కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నావు, సమాజంలోని ఒక సభ్యుడిగా ఉన్నావు, సంఘములోని ఒక సభ్యుడిగా ఉన్నావు. కాబట్టి నీవు బాధ్యత తీసుకోవాలి. అందుకే నీకు ఆయుష్నిచ్చాడు. లేకపోతే కరోనాలో ఎగిరిపోయేవాడు, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఇంటిలోకి రాలేని పరిస్థితులు ఉండే. ఎన్ని ప్రమాదాలండి, మీరు అనుకోవచ్చు, ఎన్ని ప్రమాదాల నుండి తప్పించాడు, ఎన్ని అనారోగ్యాల నుండి తప్పించాడు. బైక్ మీద వెళుతున్నప్పుడు బైక్ నుండి మనం తప్పించుకున్నామంటే నేను బాగా డ్రైవ్ చేస్తాం అనుకుంటాం. కాదు, నీకు దేవదూతలు కాపుదల పెట్టాడు కాబట్టే ఆ తప్పింపు రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన బాధ్యతను ఎప్పటికప్పుడు నీ పట్ల, నా పట్ల కనపరుస్తున్నాడండి. ఎందుకు భూలోకంలో పెట్టాడు తెలుసా? తండ్రి ఏ రకంగా బాధ్యత కలిగి ఉన్నాడో నా బిడ్డ కూడా బాధ్యత కలిగి నువ్వు ఉంటావని. నా ప్రియమైన సంగమా, మనకు 3 బాధ్యతలు జ్ఞాపకం చేస్తున్నా. అనేక బాధ్యతలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి 3 బాధ్యతలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మొదటిది కుటుంబ బాధ్యత. ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు, ప్రతి ఒక్కరూ బాధ్యతను నెరవేర్చాలండి. భార్యాభర్తలుంటే భార్య భర్తకు చేయవలసిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. ఏది చేయాలో ఏది చేయకూడదో ఖచ్చితంగా తూచి భర్తకు బాధ్యతను నెరవేర్చాలి. అదే రకంగా భర్త కూడా భార్యకు బాధ్యత కలిగి నడుచుకోవాలి. భార్యాభర్తలు కలిసి పిల్లలకు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. వాటిలో తప్పిపోకుండా పిల్లలకు చేయవలసిన బాధ్యతలు నెరవేర్చాలి. నా ప్రియమైన సంగమా, కుటుంబం అయితే తల్లిదండ్రులకు, అత్తమామలకు బాధ్యతలు నెరవేర్చటంలో తప్పిపోకూడదు. నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ యొక్క బిడ్డల యొక్క కుటుంబం పట్ల బాధ్యతలు నెరవేర్చకపోతే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడని మాట ఉంది. ఆ భయంకరమైన మాట చూపిస్తాను నేను. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఎవడైనను విశేషముగా తన ఇంటి వారిని అవిశ్వాసి కన్నా చెడ్డవారై ఉంటారంట. ఇక్కడ విశ్వాసి చూసుకుంటే విశ్వాసి కాదండి, అవిశ్వాసి కన్నా చెడ్డవారై ఉంటారు. నా ప్రియమైన సంగమా, చాలా మంది కుటుంబాల్లో ఏమండి వివాహం చేసుకుంటారు, కానీ
భర్త పట్ల, భార్య పట్ల, తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల ఆ యొక్క బాధ్యతను నెరవేర్చాలండి. నా ప్రియమైన సంఘమా, దేవుడు పరీక్షించేది మొదట నీకు ఒక బాధ్యతను ఇవ్వాలి అంటే కుటుంబంలోనే పరీక్షిస్తాడు. ఒక సంఘ బాధ్యతలు ఇవ్వాలన్నా, ఏమండి, ఒక ఉద్యోగ బాధ్యత ఇవ్వాలని చెప్పి దేవుడు మొదట ఎక్కడ పరీక్షిస్తాడంటే నీ ఆత్మీయ జీవితం కుటుంబంలోనే పరీక్షిస్తాడండి. ఈ రోజుల్లో కుటుంబాలు ఎందుకు కట్టబడట్లేదు, కుటుంబాల్లో సమాధానం లేదంటే యజమానుడు చేయవలసిన బాధ్యతను మర్చిపోతున్నాడు. యజమానుడు ఏ రకంగా దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చట్లేదండి. తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు, అత్తమామల పట్ల ఏమండి ఒక విధేయత కలిగి ఉండకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నా ప్రియమైన సంఘమా, యవన బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు తల్లిదండ్రులకు చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. వాళ్ళు వృద్ధాప్యంలోకి వస్తూ ఉన్నారు, వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కుమారునిగా, కుమార్తెగా మన బాధ్యతను నెరవేర్చే వారిగా ఉండాలి. నా జీవితంలో, ఎందుకంటే ఒక యవన బిడ్డలు ఉన్నారు కాబట్టి నా అనుభవం నాకు చెప్తాను. నాకు వివాహమైన కొత్త దినాల్లో నా భార్యకి సరిగా రైస్ కడిగి పెట్టడం కూడా రాదు. మా అమ్మగారు రైస్ పెట్టమని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. రైస్ పెట్టమని చెప్తే నా భార్యకి ఎలా రైస్ పెట్టాలో తెలియనప్పుడు మా నాన్నగారుండి ఇట్లా పెట్టాలని చెప్పి, ఇట్లా రైస్ పెట్టాలని చెప్పి చూపించాడు. ఆ విషయంలో కొంచెం గలిబిలి వచ్చిద్దేమో అన్నట్టుగా నేను ఆలోచన చేశాను. నాకు కరోనా ముందులోనే దేవుడు కొన్ని అనుభవాలు ఇచ్చాడు కుటుంబాల పట్ల. ఏంటంటే నేను ప్రార్థన చేసుకున్నాను. యవన బిడ్డలుగా వివాహం చేసుకుంటారు కాబట్టి, యవన బిడ్డలుగా మీరు అత్తమామలను, తల్లిదండ్రులను మీరు బాధ్యత కలిగి వెళ్ళాలి కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఏంటంటే నేను ప్రార్థన చేసుకుని గలిబిలి వచ్చింది కాబట్టి ప్రార్థన చేసి దీని విషయంలో జ్ఞానము పొందుకోవాలి ప్రభువా. ఎందుకంటే నా తల్లిదండ్రుల మధ్య, నా అత్తమామల మధ్య నేను నా భార్య ధూపముగా ఉన్నాం, ఒక స్తంభముగా ఉన్నాం. నా భార్య గురించి నా తల్లిదండ్రులకు తెలియదు, నా గురించి నా అత్తమామలకు తెలియదు. వాళ్ళకి వివరించే, ఆ అర్థం చెప్పే, వాళ్ళకి క్షేమకరంగా అర్థమయ్యే విధంగా చెప్పడం అనే బాధ్యత మనది. నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని చెప్తున్నప్పుడు ఏంటంటే నా భార్య ఎంత మంచిదో, నా భార్య ఏ రకంగా ఉందో మన పాజిటివ్గా ఆలోచించి నా తల్లిదండ్రులకు కూర్చోబెట్టి ఈ రకంగా నా భార్య ఇది ఇట్లా అని చెప్పి వివరించుకుంటూ వచ్చాను. నా భార్య ఏం చేసింది తెలుసా, వాళ్ళ అమ్మని వాళ్ళని కూర్చోబెట్టి నా గురించి ఇలా అని చెప్పి, ఇలా ఈ రకంగా ఉంటాడని చెప్పి తనకి మంచిగా వివరించింది. ఎందుకంటే మన తల్లిదండ్రులను, ఏమండి, అత్తమామలకు మధ్య మనం ఉంటాం కాబట్టి గలిబిలి రాకుండా కుటుంబాన్ని బాధ్యత కలిగి నడిపించుకునే బాధ్యత మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నేను నా భార్య గురించి నా తల్లిదండ్రులకు వివరించుకుంటూ వచ్చానో, ఈ రోజుల్లో నా భార్య నాకంటే ఎక్కువగా నా తల్లిదండ్రులను చూసుకునేది, నేర్చుకుంటూ వచ్చింది. ఈరోజు 30 మంది 40 మంది కొండి పెట్టింది. నా ప్రియమైన సంఘమా, ఎందుకు చెప్తున్నానంటే కుటుంబంలో చేయవలసిన బాధ్యతను నెరవేర్చకపోతే నీవు అవిశ్వాసి కన్నా చెడ్డవారి. నా అత్తమామలు ఎట్టబోతే నాకు సంబంధం లేదు, నేను నా భక్తి, నా ప్రార్థన జీవితము, నేను పరలోకంలో వెళ్తానంటే, అయ్యో భయంకరమైన మాట ఉంది. భయంకరమైన మాట ఇక్కడ ఉంది. నీ కుటుంబంలోకి నీ అత్తమామలు చేర్చబడుతున్నారు అంటే, నీ యొక్క బిడ్డలు, నీ యొక్క కుటుంబము నీ కుటుంబంలోకి చేర్చబడుతుందంటే నిన్ను చూసి నేర్చుకునే రకంగా దేవుడు చెయ్యాలని చెప్పి నీ కుటుంబంలోకి వాళ్ళని తీసుకొస్తున్నాడు. నా ప్రియమైన సంగమా, మన దేవుడు మన పట్ల బాధ్యత కలిగి నడుచుకున్నాడు కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను నడిపించాడండి. స్టార్టింగ్ లో ఈ యొక్క లోకము ఎలా ఏర్పడిందో తెలుసా? ఒక వివాహముతో ఏర్పడింది. ఆదాముకు హవ్వను తీసుకొచ్చి ఒక వివాహాన్ని జరిగించాడు. మీరు ఏలుబడి చేయండి అని చెప్పి ఆ తోటలో వేసి వివాహంతో స్టార్ట్ అయింది. తన పరిచర్య కూడా కానాను విందులో ఒక అద్భుతంతో స్టార్ట్ చేసిందండి. ఆఖరిగా ఒక వివాహముతో ఎండ్ అవుతుంది. ఎందుకో తెలుసా? బాధ్యత కలిగి మనం నేర్చుకుంటామని. ఎందుకు ఈ అనుభవాలు గుండా నడిపించాలని చెప్పి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు తెలుసా? దేవదూతలకు పరిచర్య చేయాలని. మనకి కాదు, దేవదూతలకు పరిచర్య చేయాలని. ఇప్పుడు దేవదూతలు ఉన్నారు. దేవదూతల పని ఏంది? దేవుడు చెప్పిన పనిని చేసి వెళ్ళడం. ఒక పని చెప్తాము, చేసి వెళ్ళిపోతాడు. కానీ భూలోకములో ఏందో తెలుసా? కష్టం ఏంటో మనకు తెలుసు, బాధ ఏంటో మనకు తెలుసు,
కొట్లాటలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనేక ఇరుకు మార్గాలు వచ్చినప్పుడు ఎలా మనం జయించాలో తెలుసు. ఏ రకంగా అధిగమించాలో, దేవుని పట్ల, దేవుని మీద ఆధారపడాలో ఎలా తెలుసు. ఇవేమి దేవదూతలకు తెలియదు. అనేక కష్టాలు కూడా, మహాశ్రమలు అనుభవించి వచ్చిన వాళ్ళని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ లోకములో బ్రతికి ఉంటే ఏమండి మహిమ శరీరాలుగా మార్చబడతాం. చనిపోయి ఉంటే మధ్యాకాశం నుండి మరలా వచ్చి మహిమ శరీరాలుగా మార్చబడతాం. మహిమ శరీరాలుగా మార్చబడితే దేవదూతలుగా మార్చబడతాం. ఏమండి ఈ అనుభవాలు కలిసి దేవదూతల కంటే ఒక మెట్టు ఎక్కేవి. ఆ స్థితిలోకి మన పిల్లలను తీసుకురావాలని చెప్పి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, వివాహాలు చేసుకున్నాం కాబట్టి మన తల్లిదండ్రులను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో తల్లులు ఏడుస్తున్నారండి. మరియా ఆ ఆఖరి దినాల్లో, అయ్యా నా పిల్లలు, నేను నమ్ముకున్నా, నా పిల్లలు త్రోసివేశారు, నమ్మలేదు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యేసయ్య కళ్ళు చూస్తూ ఉంది ఆశగా. అలాంటి తల్లులకు దేవుడు ఏం మాట్లాడో తెలుసా? ఇంతవరకు నిన్ను పోషించాడు బాధ్యత కలిగి. నీ కుమారులను, నీ కుమార్తెలను, ఏమండి నీ యొక్క బిడ్డలను దేవుడు ఖచ్చితంగా ఆయన బాధ్యతను జ్ఞాపకం చేసుకొని పోషిస్తాడు. ప్రతి తల్లి కూడా, ప్రతి ఒక్క అన్న కూడా, ప్రతి ఒక్క కుమారుడు కూడా దీన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మన దేవుడు ఎవరండి? బాధ్యత కలిగిన దేవుడు. ఏం చెప్తున్నాడు? నీవు కూడా బాధ్యత కలిగి నీ కుటుంబంలో చేయవలసింది నువ్వు చేసే వారిగా ఉండాలి. ఇప్పుడు భౌతికంగా అయిపోయింది, ఇప్పుడు ఆత్మీయంగా వద్దాం. కుటుంబంలో నీవు రక్షించబడ్డావు. ఏమండి నీ కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వాక్యం తెలుసుకున్నావు, వాక్యము మీద ఆధారపడి జీవిస్తున్నావు. ఏమండి నిజమైన జీవితంలో నడిపించాలని చెప్పి నీకైతే తెలుసు, కానీ నీ కుటుంబంలో తెలియజెప్పే బాధ్యత నీది. కుటుంబంలో ప్రార్థనలకు కూర్చోబెట్టే బాధ్యత నీది. కుటుంబంలో వాక్యము తెలియకపోతే వాక్యాన్ని బోధించే బాధ్యత నీది. చాలా మంది అనుకుంటారు ఇది నా బాధ్యత కాదు, సేవకుడి బాధ్యత. నేను తెలుసుకున్నాను, నా కుటుంబం నిమిత్తము, నా భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థన చేసే బాధ్యత సేవకులదని చెప్తారు. కాదండి, ఆయన బాధ్యత ఎరిగాడు కాబట్టి నేను కుమారుడిగా పిలుచుకున్నాడు. నీవు కూడా బాధ్యత కలిగి నడుచుకుంటావని చెప్పి, ఏమండి ఆ బాధ్యతలను విడిచిపెడితే ఖచ్చితంగా నీవు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటావు. ఎందుకంటే ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పాలి? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. ఎందుకు? మనకిచ్చిన దేశంలో మనము ఆశీర్వదించబడాలంటే మొదట ఏం చేయాలి? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. మరి సన్మానిస్తున్నావా? నీ దేశంలో, నీ ఇంటిలో నీవు ఆశీర్వదించబడాలంటే ఏమండి నీ పెద్దవాళ్ళని సన్మానించాలి, నువ్వు గౌరవించాలి, నీ బిడ్డలకు విధేయత కలిగి జీవించాలి. నువ్వు ఖచ్చితంగా ఆ ప్రయాణంలో గుండా వెళ్ళకపోతే ఖచ్చితంగా నీ దేశంలో, నీ ఇంటిలో నువ్వు ఆశీర్వదించబడలేవు. అది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పుతున్న మాట. చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి. ఎవరికి మేలు కలిగినట్టు? నీకు మేలు కలిగినట్టు అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. మన తల్లిదండ్రులు అంటే మన ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు మాత్రమే అనుకుంటాం. వాళ్ళు బాగుంటే చాలులే, ఇంక మిగతా వాళ్ళు ఎట్టపోయినా మాకు అనవసరం అని చెప్పి అక్కడ కూడా తప్పిపోతాం. నా ప్రియమైన సంగమా, విశ్వాసిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను పొందుకున్న మన బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరు మనం తల్లిగా భావించాలండి. ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి మనం తండ్రిగా భావించాలి. నేను అనుకుంటాను, ఆత్మీయంగా లేనప్పుడు నా తల్లి, నా నాన్న, మా నాన్న, మా అమ్మ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా తల్లి, నా సహోదరుని భావం వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని వెళ్తా. ఎందుకంటే నేను వివాహమైన కొత్త దినంలో నా భార్యకి, నా భార్య అమ్మ తరపు బంధువులు నాకు తెలుసు, కానీ నాన్న తరపు బంధువులు నాకు అసలు తెలియదు. వాళ్ళు బాగా అన్యులండి. అన్యులైతే వాళ్ళది రేపల్లి దగ్గర. నేను అస్సలు నచ్చలేదు, ఎందుకంటే నేను ప్రార్థనకి వెళ్తాను, వాళ్ళు బాగా అన్యులు, నేను అస్సలు నచ్చలేదు. మాట్లాడడానికి కూడా వాళ్ళు, నేను వస్తే దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు.
నేను అనుకున్నాను, ఒక్క సెకండ్ కూడా నా మనసులో వాళ్ళ పట్ల నాకు కోపం రాలేదు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు దేవుడు వాళ్ళని నా తండ్రిగా తల్లిగా భావించి ప్రార్థన చేసుకొని వాళ్ళ పట్ల ప్రేమను కనపరిచాను. దాని విషయంలో కూడా దేవా, కుటుంబాన్ని నడిపించే విధానంలో కుటుంబం పట్ల నేను ఏ రకంగా బాధ్యత కలగాలని చెప్పి ముందుకు వెళ్తున్నప్పుడు రక్షణ లేని బిడ్డలు, అనేక ఘోరమైన విగ్రహారాధికులు ఈరోజు ఎలా ఉన్నారంటే, బాబును ఒకసారి రమ్మను, ఒక 10 రోజులు ఉంటాడు రమ్మను, నేను వెళ్తే టీ ఇవ్వను, నేను వెళ్తే వంట చేయను. మగవాళ్ళు నేను వెళ్తే కుర్చీలో కూర్చోబెట్టిన కుర్చీలు వేసి ఇప్పుడే వెళ్తారు, ఒకసారి మా భార్యను అడగట్లా, ఇప్పుడు వాళ్ళు నన్ను అడుగుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తామంటే అనుభవం గుండా మనము వివాహాలు చేసుకోబోతున్నాం. యవనస్తులు వివాహాలు చేసుకున్న బిడ్డలు ఉన్నారు. కుటుంబంలో సమాధానము కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? మొదట మన బాధ్యతను మనకు జ్ఞాపకం చేసుకోలేకపోవటమే. అవిశ్వాసిగా మారిపోవడానికి కారణం, సాతాను గారికి చోటు ఇవ్వడానికి కారణం ఏంటంటే, దేవుడు తల్లి పట్ల బాధ్యత నెరవేర్చాడు, నీ పట్ల నా పట్ల బాధ్యత నెరవేర్చాడు, కుటుంబం పట్ల మన బాధ్యతను కలిగి జీవించలేకపోవటమే. గాలికి వదిలేస్తున్నామండి, చీదరగా జీవిస్తున్నాం బ్రతుకులతోటి. ఈరోజు వివాహాలు చేసుకుని దానికి అర్థము పరమార్థము తెలియకుండా లోకాశలకు, లోకములో ఉన్న ఆ యొక్క చెత్తకు లోనై, నా ప్రియమైన సంగమా, కుటుంబాలు విడిపోతున్నాయి. ఒక యవనస్తుడు వచ్చాడండి, ఒక యవనస్తుడు చెప్తున్నాను, భార్యను చదువుకోవడానికి నేను పట్టణానికి తీసుకొచ్చాను. ఈరోజు లోకంలో కలిసిపోయి నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బోరు నేడుస్తున్నాను. పట్టణంలో ఉంటున్నాను కాబట్టి నా ప్రియమైన సంగమా, కుటుంబం పట్ల బాధ్యత కలిగి మనం వెళ్ళాలి. రెండవదిగా ఏంటో తెలుసా? సమాజ బాధ్యత. నువ్వు సమాజంలోకి వెళ్తున్నావు, నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు, సమాజంలో నీ సాక్ష్యం నిలబడాలి. ఏమండి, పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని, మందిరంలో తిరిగే వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొడుతూ చంపేస్తూ, ఏమండి, లోకములో నేనే బ్రతకాలన్నట్టుగా జీవించాడు. కానీ ఎప్పుడైతే సౌలు దేవుని ఆత్మతో నడిపించబడి ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, తన జీవితము మార్చబడి, ఏమండి, పౌలుగా మార్చబడి, పౌలు ఏ రకంగా ప్రయాణం చేశాడు తెలుసా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకు మార్గాలు. ఎందుకో చెప్పనా? ఆయన బాధ్యత కలిగి నన్ను కాపాడిన దేవునికి నాకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చాలని చెప్పి ఆ సముద్రంలో ఈదుతూ ఉన్నప్పుడు ఆ పడవ బద్దలైపోయిందండి. చెక్క ముక్కను పట్టుకొని విశ్వాసముతో వీదుకుంటూ వచ్చాడు. బయటకు వచ్చాడు. ఎందుకో చెప్పనా? దేవుడు అప్పచెప్పిన పని కోసం. దేవుడు ఏదైతే సమాజంలో నేను జీవిస్తున్నాను, సమాజంలో ఒక వ్యక్తిగా ఉన్నాను, సమాజంలో ఒక సాక్షిగా ఉన్నాను, దేవుని యొక్క తరములో నేను నివసిస్తున్నానని చెప్పి, నేను ఉద్యోగం దగ్గర సాక్షిగా నిలబడాలని చెప్పి, ఒక చోట నేను సాక్షిగా దేవుని కొరకు బ్రతకాలని చెప్పి, నా ప్రియమైన సంగమా, దేవుడు నిన్ను సమాజంలో నిలబెట్టుకుంటాడు. సమాజము పాడైపోతుంది. సమాజం కోసం ప్రార్థన చేసేవారిగా నువ్వు ఉండాలి. సమాజం కోసం, దేనికోసమో ఏదో ఒక రకంగా నువ్వు పాలు పందులు పొందేవారిగా నువ్వు ఉండాలి. నా ప్రియమైన సంగమా, దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు సమాజం పట్ల బాధ్యత తీసుకోవాలి. సమాజము దూరం అయిపోతుంది దేవునికి. ఎంతమంది అండి? ఎంతో మంది దేవునికి దూరం అయిపోతున్నారు. నేను ఒకరోజు బైబిల్ గ్రంథము కొంచెం పరిచయం నిమిత్తం బైబిల్ కొని వస్తున్నప్పుడు ఒక తల్లి, 2 సంవత్సరాల క్రితం ఒక తల్లి వచ్చింది. ఒక తల్లి వస్తే నాకు ఎందుకో తలాంతి వచ్చినప్పుడు, అమ్మ ఈ 2 బైబిల్ తీసుకెళ్ళండి, నాకు ఎందుకో దేవుడు మీకు ఇవ్వాలనుకున్నాడు, ఒక బైబిల్ మీరు తీసుకోండి. ఒక బైబిల్ ఏం చేస్తారంటే, మీరు వెళ్ళే మార్గంలో ఎందుకో నీకు ఖచ్చితంగా దేవుడు తలాంతిస్తాడు, ఒక అన్య కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాడు. మీరేం చేస్తారంటే ఆ అన్య కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడి బైబిల్ పెట్టేసి వెళ్ళిపోండి, ఆ ఇంటిలో బైబిల్ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పారు. 2 సంవత్సరం అవుతుంది అనుకుంటాను. భయంకరమైన విగ్రహాలది ఆ స్త్రీ ఒక ఇంటిలో పెట్టిందంట. నాకు నిన్న ఒక వారం 10 రోజుల క్రితం ఫోన్ వచ్చింది. ఎవరైతే ప్రార్థన అంటేనే ఆమె కొట్టేసింది. ప్రార్థన అంటే అసలు ఇష్టం ఉండదు. దేవుడు అంటే అసలు ఏం దేవుడు అన్నట్టుగా
ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని కూడా దూషించింది. భయంకరమైన విగ్రహాలు. ఆమె ఫోన్ చేసి మరణ పడకలో ఉండి డాక్టర్లు చెప్పారంట ఇంక బ్రతకు అని చెప్పి మరణ పడకలో ఉండి ఏదైతే బైబుల్ను చూస్తూ అసహించుకుందో అదే బైబిల్ పట్టుకొని ఫోన్ చేసింది కొన్ని సంవత్సరాల తర్వాత. అదే బైబిల్ పట్టుకొని నాకు దేవుడు కావాలమ్మా, నాకు దేవుడు ఖచ్చితంగా కావాలి, నాకు స్వస్థత కావాలి, నేను దేవుడిని నమ్ముకుంటా, నాకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో, దేవుడు నాకు ఖచ్చితంగా కావాలని చెప్పి ఈరోజు ప్రార్థనకు వెళుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది ప్రార్థన సరే లేకపోతే దేవుని యొక్క మాటను అప్పచెప్పడమైనా సరే నువ్వు నేర్చుకున్నది సమాజానికి వెళ్ళాలి. ఏదైతే విశ్వాసము కలిగి నేర్చుకుంటున్నావో అది సమాజంలోకి వెళ్లకుండా నీలో దాచిపెట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు నా ప్రియమైన సంగమా. అందుకనే సర్వ సమాజానికి సువార్త ప్రకటించమని దేవుడు అనేక మందిని ఏర్పాటు చేసుకున్నారు. కోత ఎంత విస్తారంగా ఉంది. ఎంతమంది ఉన్నారు కోసేవాళ్ళు? కొద్ది మందే ఉన్నారు. అందుకని సమాజం పట్ల నీవు బాధ్యత కలిగి ఉండాలి నా ప్రియమైన సంగమా. మూడోదిగా ఆఖరిగా ఏంటంటే సంఘము పట్ల బాధ్యత కలిగి ఉండాలి. సంఘములో ఎన్నో బాధ్యతలు ఉన్నాయండి, ఎన్నో పనులు ఉన్నాయి. సంఘములో ఒక సభ్యుడిగా ఉన్నావు, సంఘములో సమయానికి రావటం కూడా బాధ్యతే, సంఘములో పాట పాడాలన్న బాధ్యతే, సంఘములో పని చేయాలన్న బాధ్యతే. ఏమండి, సంఘములో నమ్మకస్తుడిగా నీవు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను చూసి సంఘములో అనేక బిడ్డలు సేవకులుగా తయారవుతారండి. సంఘములో ఏమండి మనం చూసుకుంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండకూడదు. సంఘములో ఎప్పటికప్పుడు విశ్వాసం అనేది అధికముగా ముందుకు సాగుతూ ఉండాలి. మనం చూసుకుంటే కెమెరా పెట్టే వాళ్ళ దగ్గర కెమెరా పెట్టే దగ్గరే ఉంటారు, ఆరాధన చేసే వాళ్ళ దగ్గరే ఉంటారు, పాటలు పాడే వాళ్ళ దగ్గర పాటలు పాడే దగ్గరే ఉంటారు. ఏమండి, వాక్యం చదివే దగ్గరే ఉంటారు. దేవుడు అది కాదు కోరుకుంటుంది, ఇంకా 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 ముందుకు వెళ్ళేవారుగా ఉంటారు. నిన్ను చూసి ఏమండి అనేక బిడ్డలు సేవకులుగా తయారవ్వాలి. ఏమండి, మేమైతే ఫిలిప్పను చూసే మేము ఇక్కడ నిలబడ్డాం. నిజంగా ఈ సంఘంలోకి నేను వచ్చినప్పుడు వాక్యము సరిగా ఒక పాట పాడటానికి కూడా నాకు రాదు, ఒక వాక్యము అందించడానికి కూడా రాదు. ఎక్కడో చివరి ఆఖరిలో కూర్చునేవాడిని దేవుడు ఎక్కడ నిలబెట్టాడు. ఎందుకంటే ఆ బాధ్యతను తీసుకోవాలి, ఆ బాధ్యతను తీసుకొని కొనసాగే వారిగా ఉండాలి నా ప్రియమైన సంగమా. 67 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి, ఒక ముసలాయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా నాకు ప్రార్థనకి రావాలని ఉంది, కానీ సంఘములో అనేక బిడ్డలు ఎట్లా పడితే చీదరుగా ఉన్నారు ప్రభు, చీదరుగా ఉన్నారు, నేను రాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కాదులే, ఒక గ్రామంలో నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన నాకు ఎప్పుడు తెలియదు కానీ వచ్చి నేను నాకు ప్రార్థనకి వెళ్ళాలని కానీ కొంతమంది వ్యక్తులను చూసి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ బయట ఎట్లా బట్ల తిరుగుతున్నారు, నేను ప్రార్థనకు రానని చెప్పి వెళ్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనల్ని అన్య జనాంగము గమనిస్తుంది, సాతాను గమనిస్తాడు, దేవుడు గమనిస్తాడు. దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యతని ఏమండి నువ్వు నెరవేర్చావా లేదా అని చెప్పి నువ్వు లెక్క చెప్పేవారిగా ఉన్నావు. ఖచ్చితంగా నీకు దేవుడు అవకాశం ఇస్తాడండి, ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాడు. భూలోకంలో ఊరికే పెట్టలేదు, ఈ భూమి మీద ఊరికే ఆయన పోషించట్లేదు, ఊరికే నీకు అవకాశం ఇవ్వలేదండి. నువ్వు ఖచ్చితంగా బాధ్యత కలిగి నడుచుకుంటావని చెప్పి ఆయన బాధ్యతను ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు నా ప్రియమైన సంగమా. కుటుంబాన్ని కట్టుకునే విధానంలో బాధ్యత కలిగి ఉండాలి. అది ప్రతిదీ పరిశుద్ధ వాక్యం, ఎందుకని వాక్యాలు చూపించట్లేదు, సామెతల్లో ఉంటాయి, పరమగీతంలో ఉంటాయి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటాయి, ఆది కాండంలో ఉంటది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ బాధ్యతను నెరవేర్చాలో కుటుంబం పట్ల అయితే కుటుంబం పట్ల, సమాజం పట్ల ఏ బాధ్యతను నెరవేర్చాలో, ఏమండి సంఘము పట్ల ఏ బాధ్యత కలిగి నేను జీవించాలో, ఒక రోషము కలిగిన బిడ్డల వల్ల జీవించాలండి. ఆ రోషము మన పట్ల ఉంటే ఏమండి రోషము కలిగిన బిడ్డలు అని చెప్పి దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు నా ప్రియమైన సంగమా. ఈ 3 బాధ్యతలు ఏమండి మనము కలిగి ముందుకెళ్ళాలి. యేసయ్య ఏ బాధ్యత కలిగి ఉన్నాడు? నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడా లేదా? తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నీ కొరకు కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏమండి నువ్వు సంపాదించుకొని తింటున్నావేమో, కాదు,
ఆయన నీ పట్ల బాధ్యతను నెరవేరుస్తున్నాడు కాబట్టి నువ్వు తింటున్నావు, నువ్వు పడుకుంటున్నావు, నువ్వు లెగుస్తున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావు. ఏమండి, సహోదరులు వస్తారు, నాకు ఉద్యోగం అంటాడు, అన్నేమో బాప్తిసం అంటారు. ఇచ్చిన సమయాన్ని ఏమండి సద్వినియోగం చేసుకోవటం కూడా ఒక బాధ్యతే. లేకపోతే ఎప్పుడు ఎలా ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఏమండి, ఒక నీటి మీద బుడగ లాంటిది మన ప్రాణం, చెట్టు మీద పువ్వు లాంటిదండి, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. మన బాధ్యతలను మర్చిపోయే స్థితిలో మనం ఉండకూడదు. ఎట్లా అంటే బాధ్యతలను మర్చిపోయామంటే ఏమన్నాడు, అవిశ్వాసి కన్నా విశ్వాసి ఎలా ఉంటాడు తెలుసా? మామూలుగా అవిశ్వాసి ఎలా ఉంటాడంటే ఒక రివర్స్ టైప్ లో ఉంటాడు. వాడు దేవుణ్ణి నమ్ముకోడు, సమస్యలను నమ్ముతాడు. వాడు దేవుణ్ణి నమ్ముకోడు, సాతానుగా నమ్ముకుంటాడు. ఏదైతే జరిగిద్దేమో అని భయపడుతూ ఉంటాడు. ఇది రివర్స్ విశ్వాసం. దానికంటే చెడ్డది అవిశ్వాసం. నా ప్రియమైన సంగమా, బాధ్యత కలిగి మనం నడుచుకోకపోతే అవిశ్వాసితో కూడా మనము పోల్చుకునే స్థితిలో ఉంటాం. అవిశ్వాసులు పరలోకానికి వారసులు అవుతారా? అవరు. అందుకని దేవుడు మన బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పట్ల, నా పట్ల, కుటుంబం పట్ల, సంఘము పట్ల, సమాజం పట్ల, నువ్వు ఎక్కడుంటున్నా సరే, నువ్వు నేర్చుకున్నది, నీవు ఒక సాక్ష్యం కలిగి ఉన్నది, ఆ సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా బాధ్యత కలిగి మనం ముందుకెళ్ళే వారిగా ఉండాలి. అట్టి కృప, అట్టి బాధ్యత మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా, ఇదిగోనైనా సృష్టిని చేయటంలో అయా ఎంత బాధ్యత కలిగి మీరు ప్రవర్తించారు. దేవానైనా ఇదిగోనైనా మా పట్ల ఎంత ప్రేమ కలిగి మీరు అయా నాయన సమస్తమును మా కొరకు చేసి వాటి మీద అధికారాన్ని మీరు ఇచ్చిన దేవుడు నాయన. మీరు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని అయా బాధ్యత లేని బిడ్డలుగా మేము జీవిస్తుంటే దయతో క్షమించండి. ఈ రాత్రి కాల సమయంలో మీరు పెట్టిన బాధ్యతలు మేము తీసుకుంటాం. అయా మాకు ఇచ్చిన బాధ్యతలు మేము నమ్మకస్తులుగా మేము కొనసాగుతాం ప్రభువు. అయా కనికరించి సహాయం దయచి కుటుంబంలో మేము చేయవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అయా ఇదిగో మేము మాట్లాడే మాటలో, చూపులో, ప్రవర్తనలో మమ్మల్ని చూసి నడుచుకుంటారు ప్రభువ, మమ్మల్ని గమనిస్తారు ప్రభువ. అట్టి బాధ్యతలు మేము కలిగి నమ్మకస్తులుగా మా కుటుంబాన్ని నీకు అయాదిగా సన్నిధిలో దగ్గరగా తీసుకురావటకు అట్టి బాధ్యత మేము అందరము కలిగి ఉండాలి ప్రభువ. సమాజము నాశనం అవ్వకుండా, సమాజంలో మేము సభ్యునిగా ఉన్నాం. సమాజంలో ప్రభావ మేము బాధ్యత తీసుకొని ప్రార్థన ఎందును, వాక్యము ప్రకటించడం ఎందును మా సాక్ష్యమును ప్రకటిస్తూ నీ నామానికి మహిమకరంగా బ్రతికే ఆ యొక్క బిడలుగా మేము జీవించాలి ప్రభు. అట్టి యొక్క కృపని మాకు దయచి సంఘములో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. సహకారులుగా ఉండాలి, సంఘములో ప్రార్థనా పరులుగా ఉండాలి, సంఘములో అయ్యా అనేక విధాలుగా మేము వాడబడుతూ ఉండాలి ప్రభువ. అట్టి బాధ్యతలు మేము తీసుకోవాలి ప్రభు. అయా సేవకుడి మీద త్రోసివేసి, ఇదిగో సేవకుడి మీద త్రోసివేసి మేము బరుష్టులుగా కాక ప్రభువ. మాకు ఇచ్చిన బాధ్యతలు ఇదిగో నాయన ఆరాధన బాధ్యతలు అయితే, అయ్యా ఇదిగో నాయన వాయిద్యాలు వాయించే బాధ్యతలు అయితే మీద ఆయన, ఇదిగో క్లీనింగ్ విషయంలో అయితే మీ ప్రభువ, ప్రతిదీ ప్రభువ నాయన మేము స్పష్టంగా తీసుకుంటూ బాధ్యత కలిగి భారం అనుకోకుండా నీ కొరకు మేము ఉపయోగకరంగా మార్చే కృపను మా అందరికీ దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు. నీ కృపను బట్టి స్తోత్రాలు ప్రభు. ఈ వారమంతా నీ కృపా క్షేమాన్ని, భద్రతను, అయ్యా మెండైన ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. ఒక బాధ్యత కలిగిన కుమారునిగా మేము చెప్పుకోవాలి. అట్టి కృపా క్షేమాన్ని, భద్రతను మా సంఘానికి, సేవకులకు, మా అందరికీ మీరు దయచేసి ముందు నేను నడిపించమని వేడుకుంటూ నీకే స్తుతి మహిమ చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి.